ఇక్కడ ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి కనీసం ముగ్గుల పోటీ అయినా పెట్టుకుంటే బాగుంటది కదా. దాందే ఉంది, సరదాగా ఉంటుంది. అలాగే చేద్దాం. సరదాగా గెలిచిన వాళ్ళకి కృష్ణంతో కలిసి డాన్స్ చేసే ఛాన్స్ కూడా ఇద్దాం. ఇంత స్లోగా ఉంటే నువ్వు గెలవలేవు. నాకు గెలవాలని లేదు. ఇషిక ముగ్గు బాగుంది. నాకు గెలవాలని లేదు. గెలిస్తే మా ఫ్రెండ్ తో ఎంచక్కా డాన్స్ చేయొచ్చు కదా. నా కాలు నొప్పిగా ఉందమ్మా. గెలిస్తే మీ ఫ్రెండ్ తో డాన్స్ చేయలేను. నా గత జీవితమైన ఈ తాయెత్తుని ఈ భోగి మంటల్లో వేస్తున్నాను. నా కలే నిజమవుతుందేమో, గౌతమి నాకు దూరం అవుతుందేమో. నేను నా పాత జ్ఞాపకాలను వదిలేస్తున్నాను. తన వాలకం, తన మాటలో చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, విజయవాడ కనకదుర్గమ్మ పలుకు, కొండదేవర మీద ఆన కుర్రో కుర్రు. దండాలు దొర దండాలు, పండగ పూట మీ గడప తోసుకొని ఈ కొయ్యదొరొచ్చాడు దొర. మీ మనసు నిండుగా సంతృప్తితో నా కడుపు నింపాలి దొర. కుర్రో కుర్రు. నేనే సంతోషంగా లేను, ఇక నిన్నేం సంతోష పెడతాను. అట్టా అనకు దొర. కుర్రో కుర్రు. నువ్వు అనుకుంటున్నదేది నిజము కాదు, కావలసినదంతా జరగదు. కుర్రో కుర్రు. జరగాల్సింది జరగకపోతే ఇంకెందుకు? మన చేతుల్లో ఏముంది దొర, అంతా పైవాడే చూసుకుంటాడు. కుర్రో కుర్రు. రా తల్లేరా, దండాలు కోరా దండాలు. లచ్చి అక్క, ఆగుకోనా. నిన్ను సూతంటే పంజరంలో సిలకలాగున్నావు, నువ్వెప్పటికీ ఎగిరిపోలేవేమనిపిస్తాంది. కుర్రో కుర్రు. నాకదే ఇష్టం. మా గొప్పగా చెప్పింది కోన, పంజరంలో సిలకంటే బొందిలో పేనం. అది ఎగిరిపోకుండా ఎవరి కోసమో అట్టి పెట్టుకుందని చెప్పా, అదే ఇట్టమని చెప్పింది. ఆ కోరిక నెరవేరి తను సల్లంగుండాల. కుర్రో కుర్రు. అంబ పలుకు జగదంబ పలుకు, మధుర మీనాక్షి పలుకు, కంచి కామాక్షి పలుకు, విజయవాడ కనకదుర్గమ్మ పలుకు. కొయ్యదురా కాస్త ఆగవా? ఏటికోనా ఏం కావాలి? నాకు పిల్లలెప్పుడు పుడతారో చెప్తావా కొయ్యదురా? కుర్రో కుర్రు. చెబుతాను కోన, చెబుతాను. చెయ్యి చూపించు తల్లి. అడుక్కు తినేమను, అంత కోపడకూడదు హరిదాసు. ఎవడ్రా అడుక్కునేవాడు? తంబురా పెట్టి కొట్టానంటే బుర్ర రామకీర్తన పడాలేమనుకుంటున్నావా? పెద్ద భవిష్యత్తు చెప్పే కాలజ్ఞాని బయలుదేరాడు. అంబ పలుకు జగదంబ పలుకు, మధుర మీనాక్షి పలుకు, కంచి కామాక్షి పలుకు. గంగా, పిల్లలు కావాలంటే నన్ను అడగాలి, అడ్డమైన వాళ్ళని అడగకూడదు. మిమ్మల్ని అడిగి ఉపయోగం ఏముంది? మీరు 100 రూపాయల నోటికి చిల్లరిప్పించగలరేమో గాని 100 ఏళ్లు కాపురం చేసినా నాకు పిల్లల్ని ఇప్పించలేరని నాకు అర్థమైంది. దీని భావమేమి పరమేశ? నీకు పిల్లలు పుట్టించడం తెలియదని.
రేయ్ ఎవడాడు కనిపించలేదు కాబట్టి బతికిపోయారు, కనిపిస్తేనా చంపేసేవాడిని ఈ పాటికి ఏమనుకుంటున్నారు? గౌతమి, గౌతమి, గౌతమి. చనిపోయిన వాళ్ళు దేవతలతో ఐక్యమయ్యారంటారు. అంటే వారు కూడా దేవతలతో సమానం. దేవతలతో పాటు వారిని కూడా దీపధూప నైవేద్యాలతో పూజించి గౌరవించడం మన సాంప్రదాయం అమ్మా. గౌతమి, ఈ గౌతమి ఎక్కడికి వెళ్ళింది? సరిగ్గా టైంకి కనిపించదు. గౌతమి, దేవతలని పూజించని వారు, పెద్దలను గౌరవించని వారు బతికుండగా అష్టకష్టాలు పడతారని, చనిపోయాక నరకానికి పోతారని శాస్త్రం చెబుతోంది. ఒక్క పండగ పూటే కాదు, జీవితాంతం ఈ ఆచార సంప్రదాయాలను మనం పాటించాలి. గౌతమి, గౌతమి. నేను కూడా ఈ ఇంటి కోడల్నే. నీకు నేను చెప్పిన ఈ ఆచార సాంప్రదాయాలను పాటించిన దాన్ని. నా తర్వాత నువ్వు కూడా వీటిని పాటించాలి. ఈ పరంపరలను నిలబెట్టాలి. గౌతమి, గౌతమి. ఉప్పు కారం తింటున్న శరీరం కాబట్టి తప్పులు చేయడానికి ఊగిసలాడొచ్చు. కానీ మంచి బుద్ధితో, విచక్షణ జ్ఞానంతో మనసును స్వాధీనపరుచుకోవాలి. ఒక్కసారి నియమం తప్పితే గీత దాటిన సీతగతే మన స్త్రీ జాతిది. దేవుడు పుట్టుకనిస్తాడు, తల్లిదండ్రులు జన్మనిస్తారు, గురువు విద్య నేర్పుతాడు. వీళ్లంతా దేవతలే. ఆడదానికి భర్తే దేవుడు. ఆ దేవుడాత్మని క్షోభ పెట్టకో. నీకా దైవానుగ్రహం నిండుగా ఉంటుంది. గౌతమి, గౌతమి. గౌతమి, మీరందరూ ఇంకా ఇక్కడే ఉన్నారా? అందరూ భోజనాల కోసం ఎదురు చూస్తున్నారు. రండి రండి. త్వరగా రండి.
సంక్రాంతి భోజనంబు పసందు వంటకాలు తోడల్లుడండి వీడు ఇవల్లి నాకే చెల్లు వంటలన్నీ మీ ఒక్కరికే కాదు ఆ. అందరికి. అసలు ఈ వంటలన్నీ ఎవరెవరు చేశారో తెలుసా? ఈ పులిహార నేనే చేశాను. నువ్వుండలేమో గంగ చేసింది. అరిసెలు అప్పాలు గౌతమి చేసింది. జంతికలు ఇషిక చేసింది. అన్నం మిగతా కూరలన్నీ అందరం కలిసి చేసాం. బాగుంది. తలా ఒక చెయ్యేశారన్నమాట. కృష్ణ, ఆడవాళ్ళ వంత అయిపోయింది. ఇక ఇవన్నీ తినడం మన వంతు. లాగించేద్దామా? వడ్డించండి అమ్మా. తొందరగా. వద్దు గౌతమి, వద్దు. తిను కృష్ణ, బాగుంటాయి. లేదు, అవి నాకు నచ్చవండి. ఇంకోటి. డోర్ ఇటు ఇవ్వండి. ఇషిక, ఇంకొకటి ఎయ్. ఓ, కృష్ణ గారికి జంతికలంటే బాగా ఇష్టం అన్నమాట. మా ఇషిక చేసింది కదా. అప్పాలు చేయడంలో మా గౌతమిని మించిన వాళ్ళు లేరు. వడ్డించు గౌతమి. వద్దు. అప్పాలేం తప్పు చేసే కృష్ణ? అవంటే నాకు ఇష్టం ఉండదండి. అవి గౌతమి చేసినవి రామకృష్ణ. తనకు నేనంటే ఇష్టం లేదు. తను చేసినవి నేనెందుకు ఇష్టపడాలి? నీకిష్టమైనవే తిను కృష్ణ. ఇషిక చేసిన జంతికలు ఇష్టం అన్నావుగా, అవే ఇంకొంచెం వేయించుకొని తిను. ఏమైంది కృష్ణకి? వింతగా ప్రవర్తిస్తున్నాడు. గంగా, నీ పాకశాస్త్ర ప్రావీణ్యం కూడా వడ్డించు. అలాగే. ఒకటేసేమేంటి, ఇంకోటి. అన్ని తింటారా? నువ్వు అన్ని వెయ్యాలే గానీ మొత్తం తినేస్తా. పందెమా? పందివేంటి? అవును, ఇందాక ఆడవాళ్ళకి ముగ్గులు పోటీ పెట్టాం కదా. ఇప్పుడు మగాళ్ళు మనం పందెం పెట్టుకుందామా? నేను రెడీ. పందివేంటో చెప్పండి. ఈ నువ్వులుండలు ఎవరు ఎక్కువ తినగలరో వాళ్లే విన్నర్. కృష్ణ, నువ్వు రెడీయా? అయ్యో, నేను ఒకటికి మించి తినలేను. మీ సిటీ కుర్రాళ్ళంతా ఇంతేనయ్యా, మా నాజుగ్గా ఉంటారు. సరే, మీరెన్ని తింటారో చెప్పండి. ముందు మీరెన్ని తింటారో చెప్పండి సార్. నేను దీంతో పాటు 4 తింటాను. ఏంటండి ఈ వయసులో కనీసం ఓ 25 లేకపోతే ఓ 50 నవిలి పడేయాలి కానీ. మాటలెందుకు మనవడా, ఎన్ని కావాలో తిను. నవ్వులు స్టార్ట్. వేవే. రెడీ. ఎయ్ క్యాచ్. మిమ్మల్ని తినమంటే నాపై విసిరారేంటి? ఇప్పుడు నేను తింటే అందరూ చూస్తే దిష్టి తగులుదు కదా, అందుకని తీసి పక్కన పెట్టి చెప్తాను. పోటీ ఇప్పుడు చూసుకోండి. ఇదిగో, మళ్ళీ మీరు అందరూ లెక్కలు తప్పుతారేమో, మళ్ళీ తర్వాత అబద్ధం అనుకుంటారు. అందరూ లెక్కలు కరెక్ట్ గా కౌంట్ చేసుకోండి. రెడీ. 1 అన్నమాట. అయ్యో,
గంగా ఏంటండి ఇది నువ్వుండా లేకపోతే రాతి గుండా ఒంట గట్టిగా ఉండు పన్ను ఎరిగింది. ఈ బౌల్లో కొన్ని రకాల గెటప్స్ పేర్లు రాసిన చీటీలున్నాయి. ఒక్కొక్కరు ఒక చీటీ తీసుకోవాలి. అందులో ఏం రాసిందో ఆ గెటప్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో వేసుకోవాలి. అయితే ఎవరికి ఏ గెటప్ వచ్చిందో ఇప్పుడే రివీల్ చేయకూడదు. గెటప్ వేసుకొని డైరెక్ట్ గా కాంపిటీషన్ లో కనిపించాలి. ఓకేనా? ఓకే, కానీ అందరూ గెటప్సే వేశారనుకో, ఎవరు గెలిచారనేది జడ్జ్ చేసేది ఎవరు? అందుకే కాంపిటీషన్ లో నుంచి వసుంధర ఆంటీని, అనసూయ అక్కని, మంగళ బామని మినహాయించి వారిని జడ్జెస్ గా పెట్టుకుందాం. ఓకేనా? ఓకే. ఓకే. ఏమండి నేను ఆల్రెడీ గెటప్ లోనే ఉన్నాను కదా. మార్నింగ్ నుంచి అదే గెటప్ లో ఉన్నారు. ఆ, వెరైటీగా ఇంకో గెటప్ వేయచ్చుగా. ఓకే 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 నౌ అందరూ వచ్చి ఈ చీటీలు కలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ నేను. నువ్వా? సరే. ఎవరికి చూపించుకో. రామ్, హాయ్. నేనండి. ఇంకా ఈ లాస్ట్ చీటీ నాదే. చూసారా? ఎవరి గెటప్ లేంటో ఎవరికి వాళ్ళకి తెలిసింది కదా. 10 minutes లో రెడీ అవ్వండి. స్టార్ట్ చేద్దాం. ఓకే జడ్జెస్, మీరు కూడా రెడీ అవ్వండి. ఓకే? ఓకే వి ఆర్ రెడీ. పార్టిసిపెంట్ నెంబర్ 1. Participant number 2. సోది చెబుతానమ్మ సోది చెబుతాను, కంచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు, కాశీ విశాలాక్షమ్మ పలుకు, శ్రీశైలం భ్రమరాంబ పలుకు. ఉన్నది ఉన్నట్టు చెబుతాను, విన్నది విన్నట్టు చెబుతాను, సోదిపోయినా చెబుతాను, సోదమ్మా సోది. Participant number 3. Participant number 4. అనసూయ, గౌతమి, గుడికెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్త. ఆరిపడవా? నువ్వు నా వేషం కట్టావా? అమ్మో
మిమ్మల్ని అయితే ఏమీ అనలేం గాని దాన్ని అయితే ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు పార్టిసిపేట్ నెంబర్ 5. బుర్ బుర్ వచ్చే 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 బగ్గొచ్చే బగ్గొచ్చి ఎవడొచ్చే వెంకటరాముడు వచ్చే మా రాజయ్య. వీడు నిజంగా పెట్టలు దొరే. వీడికి ఈ వేషం బాగా నప్పింది. మొహం మండ. ఎవరేమని చూడొద్దు. మార్కులు కరెక్ట్ గా వేయండి. నెక్స్ట్ ఇషికా. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. Last but not the least, Gautami. అదిరేటి డ్రెస్సు మేవేస్తే బెదిరేటి లుక్కు మీరేస్తే దడా అమికు దడా.